ఈ శ్లోకంలో అహమాత్మ, నేను ఆత్మని అంటున్నాడు. మనకు చెప్తున్నాడు. అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేసుకొని తల్లి ఏం చేస్తుంది, బిడ్డని అడ్డంగా పెట్టుకొని అర్థం తిడుతుంది కోడలు, లేకపోతే అత్త ఇంకెవరినన్నా అడ్డం పెట్టుకొని మధ్యలో కోడల్ని తిడుతుంది. భగవంతుడు కూడా అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనకు చెప్పాడు. అర్థమవుతుందా? ఏం చెప్పిండు? అర్జున, నేను ఎవరిని? అహమాత్మ. చెప్పండి శ్లోకం. అహమాత్మ. అహం అంటే నేను. ఎవరిని? ఆత్మని. గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదించ మధ్యంచ అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవ చ. అంటే ఈ శ్లోకంలో అర్జున, నేను ఆత్మని. మరి ఎక్కడున్నాను నేను అని కూడా చెప్తున్నాడు. ఈరోజు మనం భోజనానికి ముందు ఎన్ని శ్లోకాలు తెలుసుకున్నాం చెప్పండి? వెరీ గుడ్. ఫస్ట్ శ్లోకం దేని గురించి చెప్పింది? ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలండి, ఎక్కడి నుంచి రావాలి? ఫస్ట్ ఆన్సర్ ఆమె చెప్పేసింది కదా, పుట్టుగా చావు తప్పదు. తప్పని దానికి ఎందుకు ఏడవడం? ఏడిస్తే ఏమవుతుంది? ఆత్మకి నష్టం కలుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నాం? బంధంలో ఇరికినాం కాబట్టి కదా. మరి అందుకని బంధంలో ఇరగద్దు, మమకారం పెంచుకోవద్దు, బాధ్యత పెంచుకోవాలి. బాధ్యత కంటే గొప్పది లేదండి. బాధ్యత ధర్మం. అందుకని బంధం పెంచుకోవద్దు, మమకారం పెంచుకోకుండా, బంధంలో ఇరగకుండా బాధ్యతని పెంచుకొని చక్కగా మనము నిర్వర్తిస్తే దుఃఖం రాదు. దుఃఖం రాకపోతే ఏడవము. వాళ్ళు వెంట కొన్ని రోజులు అయితే నేను పోతా, ఇదే సత్యం అన్న నిజంగా తెలిసిన వాళ్ళు ఏడవరు. వస్తారు, చూస్తారు, మొక్కుతారు, సైలెంట్ మౌనంలో ఉండాలి. తర్వాత ఏడవరు, ఆత్మకి నష్టం కలుగుతుంది, వెళ్ళిపోదు అని నేర్చుకున్నాం. రెండవ శ్లోకం నేర్చుకున్నాం. దేని గురించో చెప్పండి అంటే నేను చెప్పుకుంటా పోతే మీరు వినుకుంటా పోతారు. కానీ ఏమిటి గురించి తెలుసుకున్నాము? మళ్ళీ పరీక్ష పెట్టుకోవాలి కదా. స్కూల్ టీచర్ అదే కదా చేసేది, పిల్లలకి ఎంత నేర్చుకున్నాడు అని తెలుసుకోవాలంటే పరీక్ష పెడతాడు. రెండవది దేని గురించి నేర్చుకున్నాం? పుట్టుక చావు గురించి అయిపోయింది ఒకటి. రెండవది లాస్ట్ నుంచి, మధ్యలో నుంచి, ఫస్ట్ నుంచి రండి. ఎవరు చెప్తారు? మోక్షం అని అమ్మాయి చెప్పింది. ఇంకొంచెం చెప్పండి మేడం. భక్త ప్రహ్లాద్. నేను శ్లోకం గురించి అడిగిన. భక్త ప్రహ్లాద గురించి దేనికోసం చెప్పుకున్నాం? భగవంతుడికి మన మీద ఎంత దయా కరుణ ఉన్నదో భగవంతుడు ఏ భక్తికి దాసుడు అవుతాడని కోసం చెప్పుకున్నాం. అది శ్లోకానికి సంబంధం లేదు. చెప్పండి ఏ శ్లోకం తెలుసుకున్నాం? స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశైవాంతరే గృహోహ ప్రాణాప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణం అనే శ్లోకం నేర్చుకున్నాం. బట్ దాని మీనింగ్ ఏం చెప్పినా? మీరు చెప్పేదాకా నేను చెప్పాను. ఎందుకు చెప్పుకోవడం చెప్పండి. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పినప్పుడు ఏం నేర్చుకున్నామో చెప్పినప్పుడు ఎందుకు నేర్చుకోవడం? అంత శ్రద్ధగా విన్నారన్నట్టు మీరు. చేసి కళ్ళు మూసుకొని నీలోకి ప్రవేశించి నీ లోపల నువ్వు చూసుకో, నీదేంటో నువ్వు తెలుసుకో. ఎందుకు నీ లోపలికి వెళ్ళాలి? బయట విషయాలు విన్నట్టు లోపలికి జారేసుకోకుండా, బయటకి కక్కకుండా ఉండడం కోసం అలాంటి మాటలు వినే స్థితికి మనసు రానివ్వకుండా, అక్కడ ఏదో జరుగుతుంది అని మనసు పొమ్మంటుంది. మనసు పొమ్మని స్థితికి రాకుండా ఉండడం కోసం ప్రాణాప్రాణౌ
నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తే మనస్సు ఆ స్థితిలో ఉండదు, మంచి స్థితిలో ఉంటుంది. మలినమైన స్థితి పోయి శుద్ధి కాబడుతుంది మనస్సు. అది నేర్చుకున్నాం. నేర్చుకోలేదా? ఎందుకు చెప్పలేదు? ఆయన ఏంటి అంటే బాగా చూడొద్దు వినొద్దు అని చెప్పిండు. దాన్ని మనసుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని కూడా చెప్పిండు. అంటే మనసుని కంట్రోల్ చేయాలి ఒకటి, లేదంటే శుద్ధి చేసుకోవాలి. శుద్ధి ఎలా చేసుకోవాలో చెప్పిండు. నీ లోపలికి శ్వాస ద్వారా వెళితే, అందుకే ఇక్కడ చెప్పాను నేను ఒక పాయింట్. ధ్యానం అనేది పత్రిజో బుద్ధుడో కాదు చెప్పింది, భగవంతుడు అని చెప్పిన. నేను కూడా మీరికే చూపిస్తున్నాను. భగవంతుడు అని భగవంతుడు చెప్పిండు. దేని గురించి? ధ్యానం చెయ్యమని. ఆ భగవంతుడే బుద్ధుడిగా వచ్చాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి బుద్ధుడిగా వచ్చాడు అవతారం. అంటే ఆ బుద్ధుడి దగ్గర ఉన్న శిష్యుడే ఆనందుడే మన పత్రిజీ. అంటే బుద్ధునితో నచ్చిండు, మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ మన కోసం వచ్చిండు. అప్పుడు శిష్యుడిగా వచ్చిండు, ఇప్పుడు వెరీ గుడ్. చూడండి, అప్పుడు నేర్చుకోవడానికి వచ్చి నేర్చుకున్న తత్వం అందరికీ పంచాడు. కానీ ఇప్పుడు నేర్పించడానికి వచ్చిండు అతనే పత్రిజీ. అందుకని ధ్యానం అనేది పద్మనో సునీతనో ఎల్లమ్మనో పుల్లమ్మనో పత్రిజో కాదు, సాక్షాత్తు మనలోన ఉన్న అంతటా ఉన్న భగవంతుడు చెయ్యమని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అది 2వ శ్లోకం నేర్చుకున్నాం. 2 శ్లోకాలు నేర్చుకొని కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకునే లోపల 2 గంటలు టైం అయిపోయింది. కానీ ఇంకా చక్కగా వివరించుకోవాలంటే ఒక శ్లోకం 2-3 గంటలు టైం పడుతుంది. అంత అంతరార్థం, అంత పరమార్థం ఉంటుంది. ఒకటే అమ్మాయి నాకు ఆన్సర్ ఇచ్చింది, 2 శ్లోకాలు ఆమెని చెప్పింది. మరి మనం ఏం చేస్తున్నట్టు? ఎట్లా మర్చిపోతారు? శ్రద్ధ ఉంటే మర్చిపోరండి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు భగవానుడు. అంటే ఆయన చెప్పింది తప్ప? చెప్పండి మీరే, చెప్పింది తప్ప కాదు కదా. భగవంతుడు ఎప్పుడు రాంగ్ ఎందుకు చెప్తాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది అన్నాడు. అందుకని కొంచెం శ్రద్ధగా వినండి, సరేనా? ఒక పాట పాడుకుందామా? మీరు కూడా మంచిగా వాడండి. బ్రహ్మం ఒక్కటే, మనకు వచ్చిన గాడికి కొంచెం మనం హుషారైదాం. ఒక పాట మనని లేపుతుంది. మంచిగా తిన్నాం కదా, తిన్నాక ఏమైతే తెలుసా? ఆహార పదార్థాలు మత్తునిస్తాయి. అందుకని యోగులు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఓలు పడితే ఆళ్ళు అండింది, ఓలు పడితే ఆళ్ళు ముట్టింది తినరు. మళ్ళీ వాళ్ళ భార్యలు కానీ ఇంకా వాళ్ళ శిష్యులు కానీ తయారు చేసిన దాన్ని ఒకటేసారి అది మితంగా చాలా తక్కువగా తీసుకుంటారు. భోజనం అంత డేంజర్లోకి పడగొడుతుంది మనల్ని. అందుకని ఇప్పుడు మనకి మళ్ళీ నేను క్లాస్ స్టార్ట్ చేసిన అనుకో, మీకేమొస్తుంది? జోల పాట పాడినట్టు నిద్ర వస్తుంది. అందుకని ముందు ఒక పాట, తర్వాత క్లాసు, సరేనా? అందుకని నెక్స్ట్ తర్వాత ఏ శ్లోకం చెప్తాను అది మనకేం చెప్తుంది అన్నది నేను చెప్పిన తర్వాత మళ్ళీ నేను అడుగుతా. అంటే అంత శ్రద్ధగా వినాలి. అంతే కదా, మా క్లాస్ పెట్టుకున్నందుకు ఎంత చెప్పుకున్నాం అన్నది ముఖ్యం కాదు, ఎంత నేర్చుకొని అది మనకు ఎక్కింది, ఎంత ఎక్కింది అన్నది ముఖ్యం. ఆ చిన్నవాళ్ళు మస్తు చెప్తారు మైక్ ఇస్తే. మాకు మైక్ ఇస్తే మేము మస్తు చెప్తాం, కానీ ఎదుటి వాళ్ళకి ఎంత ఎక్కిందో మాకు అర్థం కాదు కదా. లేదా ఎందుకమ్మా వచ్చి లోడ వాగడానిక? అర్థమైంది కదా. ఒకటి, జననం మరణం తప్పదు, దానికోసం ఏడవడం ఎందుకు? తప్పదానికి ఏడవడం దేని కొరకు? కాబట్టి బంధం ఉంటే ఏడుస్తాం, కాబట్టి బంధంలో ఇరుకద్దు, మమకారం పెంచుకోవద్దు, చక్కగా బాధ్యతని నిర్వర్తించాలి అనేది ఒక శ్లోకం నేర్పించింది. ఆచరిస్తారా మరి? ఇప్పుడు దేనికోసం నేర్చుకున్నదో చెప్పండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. దేని కొరకి? దేని కొరకు? మనకి తెలియదు కాబట్టి తెలుసుకొని ఏం చేస్తాం? ఆచరించడం కోసం. అంటే దాన్ని ఫాలో కావడం కోసం. ఎందుకు ఫాలో కావాలి? భగవంతుడు ఇది ఫాలో అయితే నీకు దుఃఖం పోతుంది అంటుండు.
బంధంలో ఉంటే దుఃఖం, బంధంలో ఉంటూ అంటించుకోకుంటే దుఃఖం లేదు అంటున్నాడు. మళ్ళీ ఎంతనే చెప్పుకో మేడం, మళ్ళీ పక్కోళ్ళు నన్ను చూసి నువ్వు ఏడవలేదు అంటారు, నేను ఏడుస్తా మేడం అని అంటే మీ ఇష్టం, సంబంధం లేదు. ఎందుకంటే మనం మన గురించి ఆలోచిస్తున్నాం కానీ వెళ్ళిపోయి ఆత్మ గురించి ఆలోచించక మొత్తం సమాప్తం 3 రోజుల్లో ముగించేస్తున్నాం. కానీ బ్యాక్టీరియా అది వదిలిపెట్టేది మనల్ని. ఆత్మకి, నిజమైన ఆత్మజ్ఞానం ఉన్న ఆత్మకి ఇదంతా అవసరం లేదు, సర్రాసు వెళ్ళిపోతే దానికి కర్మకాండలు బిర్మకాండలు అవసరం లేదు. సహస్రారం నుంచి వెళ్ళిపోతుంది అది ఇక్కడ ఆగది, ఒక యోగిలాగా, ఒక పత్రిజీలాగా. కానీ మనం అట్లా. మరి 2వ శ్లోకం శ్వాస గురించి తెలుసుకున్నాం. శ్వాస ఎంత గొప్పది, మనల్ని మాయలో పడగొట్టకుండా రక్షించేది శ్వాస. ప్రాణౌ సమౌ కృత్వ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనం వెళ్తే అడ్డదిడ్డమైన ముచ్చట్లు వినే స్థితికి మన మనసు పోదు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. మనల్ని కంటికి రెప్పలా కాపాడతలేడా? కాపాడడానికే కదా. అసలు భగవద్గీత ఎందుకు వచ్చిందండి? త్రేతాయుగంకి వెళ్దాం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా, త్రేతాయుగంకి వెళ్దాం. దానికి ముందు పాట పాడుకుందాం. ఓకే, మీరందరూ కలిసి పాడండి వచ్చిన కాడికి, సరేనా? లేకుంటే ఫోన్లలో పట్టుకొని చూసుకుంటా వాడండి. ఒక ఊపేద్దాం. మీరు ఎనర్జీ రావాలి మరి అంతే. మీరు ఎనర్జీ లేకపోతే నేను నిద్రపోను ఇలా చెప్పుకుంటా. మీరు బ్రహ్మం ఒకటే పాట కొట్టుకోండి, పాడుకుంటా చక్కగా హాయిగా. ఆ పాట అంత గొప్పది అండి. అందుకని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా, క్లాస్ చెప్పుకుంటా పోవచ్చు నాకు ఎంత అన్నా, కానీ అది కరెక్ట్ కాదు. మనకి బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అన్న పాటలో ఎన్నో విషయాలు ఉన్నాయి నేర్చుకునేది. అందుకని అసలు అన్నమయ్య సినిమాలో ఉన్న పాటలు మనం బోలెడని నేర్చుకోవాలి. దాంట్లోనే కాదు, రామదాసులో కూడా నేర్చుకునేవి ఎన్నో ఉన్నాయి. సరే, మరి ఒక పాట స్టార్ట్ చేయండి. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తందనానా బల తందనానా పురే తందనానా బల తందనానా. మీరు నోళ్ళు లేకపోతే ఎట్లా? క్లాప్స్ గట్టిగా కొడుతూ గొంతు లేపండి. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానా పురే తందనానా బల తందనానా తందనానా బల తందనానా. ఇంకా సరే, మనం కొంచెం చూసుకుంటూ వాడదాం. రానప్పుడు ఏం చేద్దాం? నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే. మళ్ళీ ఏమన్నుడికి రాదికి అంటే చూడండి, దీన్ని ఈ వర్డ్లు ఎంత అర్థం ఉందంటే, నిండార రాజు నిద్రించు. రాజు గొప్పోడు కదా, అన్ని నిండుగా ఉంటాయి. అలాంటి రాజు నిద్రించే సరిభూమి ఒకటే. అంటే అండనే బంటు నిద్ర అదియు ఒకటే. అంటే చూడండి, ఎవరైనా సరే గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు అనేది లేనే లేదు. అందుకనే పత్రిజీ ఇలా చెప్పే గురువులు లేరండి. ఈ పూజ చెయ్యు, ఆ పూజ చెయ్యు, ఈ పరిహారం చేయు, దీనికి ఇంత ఖర్చు, దానికి అంత ఖర్చు, నాకు ఇంత ఖర్చు, నాకు ఇంత ఇయ్యు అనే వాళ్ళే ఉన్నారు. కానీ అంతా ఒకటే. అందుకని పత్రిజీ చూడండి, గొప్పోళ్ళని తక్కువ ఉన్నోళ్ళని అందరినీ సరి సమానంగా చూసిండు. ఒక మామూలు మనిషి ఇంటికి కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండిపోయి వాళ్ళ ఇంట్లో వంట చేసి చక్కగా వాళ్ళతో మమేకమైపోయిండు.
ఈరోజు నేను మీ మనిషిని అన్నాడు. కోట్లున్న ఇంటికి పోయి కూడా అదే చెప్పిండు, ఏమి లేని ఇంటికి కూడా పోయి అదే చెప్పిండు. ఇక్కడ అన్నమయ్య కూడా అదే చెప్తున్నాడు. ఈ భూమి మీద రాజైన ఒకటే, బంటు అంటే సేవకుడు. మనకు శ్రీరామ బంటు అంటాం కదా, శ్రీరామునికి బంటు ఎవరు? ఆంజనేయుడు. శ్రీరామునికి బంటు అంటాం మనం, అంటే సేవకుడు. అంటే రాజు ఒకటే, రాజుకు సేవ చేసేవాడు కూడా ఒకటే. చూడండి ఎంత గొప్ప విషయం. ఇట్లాంటి పాటల్ని మనం ఏదో పాటల కోసం బాగుంది, మనసు మంచిగా అనిపిస్తుంది అని వదిలిపెట్టేస్తున్నాం. కానీ ఈ పాట నుంచి మనం ఎంత పాయింట్ తీసుకోవాలా? సేవకుని ఒకలాగా, రాజుని ఒకలాగా చూడకూడదు. అందుకే గీతలో ఇంకొక శ్లోకం కూడా, విద్యా వినయ సంపన్ని గవిహస్తిని అనే శ్లోకంలో విద్య కలిగిన బ్రాహ్మణుడైనా, దొంగైనా, ఆవైనా, కుక్కైనా, ఏనుగైనా సరే సరి సమానంగా చూడగలిగిన వాడే పండితుడు అని చెప్పి భగవానుడు చెప్తున్నాడు. బ్రాహ్మణుడు వస్తే ఒకలాగా, దొంగ వస్తే ఒకలాగా చూస్తాం కదా, రెండింటిని సమానంగా చూడాలి. ఒక కుక్క వస్తే హడి అంటాం, ఆవస్తే రా అంటాం. అర్థమైందా? ఆవచ్చినా పెట్టు, కుక్క వచ్చినా అదే చెప్పిండు ఈ శ్లోకంలో. ఎంత గొప్ప విషయం అంటే ఆ శ్లోకంలో విద్యా వినయాలు. విద్య అంటే చదువు నేర్చుకునే వాడికి వినయం వస్తుంది. వినయం కలిగిన బ్రాహ్మణుడైనా సరే, నీ ఇంటికి వచ్చి దొంగతనం చేసిన వాడైనా సరే, వాడిలోని పరమాత్మని చూడు. ఆ వస్తే పూజిస్తాం, కుక్కస్తే కొడతాం, అవునా కదా? అందుకే మనం గీత బయట ఉన్నాం. గీత లోపల ఉంటే కుక్కకు పెడతాం, ఆవుకు పెడతాం. నిన్నైతే రోజు పిల్లికి కూడా పాలు పోస్తాం. ఏ పిల్లినైతే మనం నెగిటివ్గా భావిస్తామో, శకునం అపశకునం అంటాము, ఆ పిల్లికి నేను రోజు పాలు పోసి బయటకు వస్తాను ప్రతిరోజు. అది ఫస్ట్ నేను బయటకు వస్తుందంటే నా కాళ్ళ కడిగొస్తుంది ఎదురుగా. అంటే ఎదురుగా ఎవరు వచ్చిందంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అన్నాడు. అందరిలో నేనున్నాను. అహమాత్మ సర్వభూత అన్నాడు, అన్ని ప్రాణులలో నేనే ఉన్నాను అన్నాడు. అప్పుడు పిల్లిలో ఉన్నట్టే మన భావమే మనల్ని నాశనం చేస్తుంది. పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుంది అన్నావు కాబట్టి చెడు జరుగుతుంది. పిల్లి దేవుడు ఎదురొచ్చిందని నువ్వు వెళ్ళి చూడు, నీ భావమే మార్చు అంతే, కానీ మిగతాది మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకుముందు నేను ఏది చెప్పినా నేను అలానే ఉన్నాను కాబట్టి. ఎలా ఉన్నా? అమ్మో పిల్లి, అయ్యో పిల్లి. కానీ ఎప్పుడైతే భగవద్గీతలో ఈ శ్లోకం ఒక మాస్టర్ చెప్తుంటే విని ఇంత గొప్ప శ్లోకం మనం తెలుసుకోలేకపోయినామని మళ్ళీ భగవద్గీత కొనుక్కొని ఆ శ్లోకం తీసి సర్వభూతాశయస్థిత కింద అండర్లైన్ చేసి, నిజమే కదా ఇది భగవానుడు చెప్పిండు, ఇప్పుడు మనం ఎందుకు అన్నిటిని ఇలా భావిస్తున్నాం, మూఢనమ్మకాలు ఎందుకని నా మైండ్ని మార్చిన, నా ఆలోచనలని మార్చి, నా భావాలు మార్చి, ఆ రోజు నుంచి నాకు పిల్లిని పెంచుకోవడం ప్రేమగా మారింది. పిల్లిని పెంచుకుంటూ దానికి పాలు ఎన్నన్నా రాని, ఎన్ని పిల్లలు వస్తే అన్నిటికి పోస్తూ, ఆ పాలు పోస్తూ దానికి చూడండి, మనం బయటకు వెళ్తుంటే అది కాళ్ళ దగ్గరికి రాగానే దాని కళ్ళు నా కళ్ళలో పెట్టి చూడంగానే అది ఆకలి అని అడిగినట్టు అనిపిస్తుంది. మనం అమ్మగా మారి పాలు పోసి దాని కళ్ళల్లో ప్రశాంతతను చూసి బయటకు వస్తే దాన్నే అమ్మతత్వము అంటారు. అమ్మ అవడం గొప్ప విషయం కాదు, అమ్మ తత్వాన్ని బయటకి తీయడం గొప్ప విషయం. అంటే ప్రతి ఒక్కరికి నువ్వు అమ్మవు కావాలి. అందుకే మాతృదేవో భవ అన్నారు మనకి. నీ బిడ్డలకి అమ్మ అవడం కాదు, అదే పెద్ద విషయం కాదండి సృష్టిలో, తెలుసా? అమ్మ గొప్పది గొప్పది గొప్పదని సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు. ఎందుకు గొప్పది? నువ్వు అందరినీ నీ బిడ్డలాగా చూసుకో అని. కానీ మనం చూడట్లేదు, కేవలం మన పిల్లల్ని ఒకలాగా చూస్తున్నాం, మళ్ళీ వేరే వాళ్ళని ఇంకో
కాదు, ప్రతి జీవిని కూడా నువ్వు ఒక బిడ్డలాగా చూసుకొని ఆకలి తీర్చే అర్హత మనకి ఇచ్చిండు భగవంతుడు. అమ్మకి ఇచ్చిండు ఆకలి తీర్చే చేతివి. అప్పుడే అమ్మ అవుతావు, అమ్మ తత్వం అవుతుంది. నీ ఇంటికి కుక్క వస్తే హడి అనకండి, ఎలగొట్టకండి. అందుకని విద్యా వినయాలు సంపన్నం కలిగిన గవి హస్తిని, గవి అంటే ఆవు, హస్తిని అంటే ఏనుగు, శుని అంటే కుక్క, ఏదచ్చినా సరే సమానంగా చూడగలిగిన వాడే పండితుడు. ఇది మనకి చెప్తున్నాడు. అందుకని ఈ శ్లోకంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనము నిద్ర ఇద్దరిది ఒకటే కదా. ఎవరిది? రాజుదైనా సరే సేవకుడిదైనా సరే నిద్ర ఒకటే కదా. ఆవు రకరకాలు ఉంటుంది. మనం ఈ పాట తెలుసుకున్నాం. ఆత్మకు రంగులు ఉంటాయా, ఆవు పాలకు రంగులు ఉంటాయా, ఆవుకు రంగులు ఉంటాయి, నీళ్లకు ఇంకేముంటది కదా పాట. పాలకు రంగులు ఉంటాయా, నీళ్ళకు రంగులు? ఆవుకు రంగులు ఉంటాయి కానీ పాలకు రంగులు ఉంటాయా? అందుకని అది గుర్తించమంటున్నాడు మనల్ని. ఇంకేమంటారు? నీళ్లకు రంగులు ఉన్నాయా, రంగులు ఉన్నాయి కానీ పూజకు పువ్వులకు రంగులు ఉన్నాయి కానీ పూజకు అంటే ఇక్కడ కూడా రాజుకి నిద్ర అదే, వంటకు నిద్ర అదే, అంటే సమానమే. ఇంకొకటి ఏమంటుండు? మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. పడండి. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానా భల తందనానా పురే తందనానా భల తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. చూడండి, బ్రాహ్మణుడు చండాలుడు ఇద్దరు ఉండేది భూమి మీద. ఆ స్థితికి మనం రావాలి, అందరినీ సమానంగా చూసే స్థితి. అందుకే ధ్యానం చేసిన వాళ్ళైనా సరే ధ్యానం చేయని వాళ్ళైనా సరే సమానంగా చూడాలి. మాంసాలను తినేవాడైనా సరే తినని వాడైనా సరే సమానంగా చూడాలి. కానీ వారి చేతులతో ఆహారం తీసుకోవడానికి సాధకులకి కుదరదు. ఇది మాత్రం చెప్పిండు భగవంతుడు. వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, కానీ వాళ్ళని మనం విమర్శించకూడదు. నువ్వు జరుగు, నాన్ వెజ్ తింటావు, నేను ధ్యానం చేస్తున్నా, నేను శాకాహారిగా మారిన, ఇది లేదు. నేను నీ పక్కకి పోంచేయచ్చు, కానీ శాకాహారం మాంసం ప్రాణంని తీస్తున్నాం కదా ఒక జీవిని. అక్కడ సాధకులకి ఆహారం పనికి రాదు. ఎందుకంటే ఒక మెట్టు కిందికి దిగుతాం, మనం మెట్లు ఎక్కన్నా దిగన్నా ఎక్కాలి. ఎందుకు? పైకి వెళ్ళాలి కాబట్టి. మనది అక్కడుంది ఇల్లు. ఇల్లు అంటావు, ఏడుంది ఇది ఇల్లు. అందుకనే మాంసాహారం అంత హింస, అంత పాపం, మహాపాపం మాంసాహారం. ఒక ప్రాణిని చంపి తినడం అనేది మహాపాపం. కాబట్టి అక్కడ సాధకులకి పనికిరాదు, వాళ్ళ చేత పనికిరాదు. వాళ్ళని విమర్శించట్లేదు, వాళ్ళ చేతులతో తినడానికి పనికిరాదు. అందుకని ఆహారము పవిత్రమైన ఆలోచనలతో, పవిత్రమైన భావాలతో చేసిన వారి చేతులతో తింటే మన ఆలోచనలు పవిత్రంగా మారుతాయి. ఎందుకు అంటే చూడండి, ఒక జీవిని మనం చంపుతాం కదా, చంపినప్పుడు ఏమవుతుందంటే అది భయంతో అది అటు ఇగ్గుకుంటుంది, మనం ఇటు ఇగ్గుతాం చంపడానికి. ఎప్పుడైతే ఒక మేకకి, ఇప్పుడు మనం ఇలా అందరం కూర్చున్నాం, సర్రమని ఒక పాము వచ్చింది అనుకో, కాదు అంటే మన లోపల నుంచి ఏమొస్తుంది? భయం. ఎప్పుడైతే భయం
మన లోపల ఉన్న విష పదార్థాలు బయటకు వస్తాయి. బాగా వినండి. అందుకే భయము పెద్ద శత్రువు అని చెప్పిండ్రు మనకి. బయట శత్రువులు ఎవరు లేరండి మనకి. మనం అనుకుంటున్నాం కాబట్టి శత్రువులు ఉన్నారు, కానీ మన లోపల శత్రువు ఉన్నాడు. అదే భయము అనే శత్రువు. అది ఎప్పుడైతే భయపడుతున్నామో అప్పుడు మన లోపల ఉన్న విషయాలన్నీ బయటకు వస్తాయి. ఆ ఎప్పుడైతే విషయం బయటకు వస్తుందో ఆ మాంసానికి అంటుకుంటుంది, కట్ చేసిన మాంసానికి. ఇప్పుడు మనము అదని చంపినాం, హింసతో చంపినాం. ఒక మనిషిని గొర్రె గుంజకపోయినాం అనుకో, ఏం రోగమైందిరా, ఎందుకు గుంజకపోతున్నారా అని గుంజకపోయేటండి మనమే తిడతాం చూడబుద్ధి కాక. అంటే మనని బాధ పెడుతున్నాడని. అంటే కొంచెం అంత ఎందుకు, ఒక మేకని మీరు పట్టేసిండ్రు అనుకోండి మీ ఇంటికాడ, మీ ఇంట్లో పోలే మంది పిల్లలు ఉన్నారు, మీరు రేపు పండగ చేస్తున్నారు, చుట్టాలందరూ తిని ఇక్కడ మేకని కట్టేసిండు, దానికి గడ్డేసిండు, అది తింటుంది. పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియక వాళ్ళు గడ్డి తీసుకొని దాన్ని చెవులో కూర్చుంటారు, దాన్ని ముక్కులో కూర్చుంటారు, దాంతో ఆడుకుంటారు, దాన్ని ఆట పట్టిస్తారు. పెద్దోళ్ళు ఏమంటారు మీరు అందరు పోయి దాన్ని ప్రశాంతంగా తిన్నీరా, దాన్ని ఎందుకు చంపుతున్నారా, ప్రశాంతంగా తిననీరా, అది ప్రశాంతంగా గడ్డి తింటుంది, దాన్ని ఇబ్బంది పెట్టకు అని చెప్పి మనమే పిల్లల్ని అంటామా అమ్మ? దాన్ని ప్రశాంతంగా తినని అన్న నువ్వే రేపు తెల్లారి దానికి ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. ఇది చూడండి. అంటే ఒక జీవిని మనం చంపేటప్పుడు భయంతో విష పదార్థాలు రిలీజ్ అయ్యి ఆ మాంసానికి అంటుకున్నప్పుడు ఏదైతే మనం కట్ చేస్తామో అది ఏమవుతుంది, చనిపోతుంది. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, శవంగా మారుతుంది. శవము ప్రాణం లేదు అంటే ప్రాణం లేనిది శవమే కదండి. లేకపోతే మనకు మాత్రమే ప్రాణం లేకపోతే శవము మిగతా అన్ని బెస్టేనా? ఇది కూడా యూట్యూబ్లో క్లాస్ ఉంది. అందుకనే ప్రతిదీ చనిపోయిన ప్రతిదీ శవమే. మరి శవాలన్నీ మనకి తీసుకుపోయి ఏడబెడతారు, మన శవాలన్నీ తీసుకుపోయి ఏడబెడతాము ఊరవుతారా అనుకో. శ్మశానం అని పేరు ఎందుకని ఊరవుతారా ఏం చేస్తాం, అయితే బొంద పెడతాం లేకపోతే కాల పెట్టేస్తాం. ఎందుకంటే దీంట్లో ప్రాణం లేదు. ఇది మన ఇంట్లో ఉంటే ఏమైతుంది, మా తాత మస్తు ఆస్తి సంపాదించిందని చెప్పి లోపల పెట్టుకుంటామా? ఒకవేళ ఉంచుకున్నారనుకోండి, మీ తాత మీద భగ్గం అమ్మకారం ఉండి ఒకవేళ 3-4 రోజులు ఉంచుకున్నారనుకోండి, ఏమైతుంది, పురుగులు పడి ఆ పురుగులన్నీ ఏం చేస్తాయి, ఆ శరీరాన్ని తింటాయి. అంటే పురుగులు పడుతుంది మీ తాత శరీరం. అందుకనే తొందర తీయండి అని అంటారు కదా. ఎందుకు తొందర, ఇంకా కొంచెం చూసుకుంటాం మా తాతని మీరంటే, ఓ తాత నువ్వేడిస్తే తొందర తీయలే వచ్చిన వాళ్ళు అంటారు. ఎందుకంటారంటే అది విషంగా మారి అందరికీ వ్యాపిస్తుంది. చూడండి, ఇవన్నీ మనకు అర్థం కావు. ఒక మనిషి చనిపోగానే అది విషంగా మారుతుంది. బ్యాక్టీరియా పట్టినప్పుడు అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన దాన్ని బయట పడేస్తాం, కాలబెడతాం. కాలబెట్టకపోతే బొంద తవ్వి, అంటే ఎందుకు, మట్టిలో మన శరీరం కలిసిపోతుంది. ఎందుకు, ఇది పంచభూతాలతో తయారైన శరీరం కాబట్టి పంచభూతాలలో కలిసిపోతుంది. అందుకనే మట్టిలో పెడతాము, అగ్నితో కాల్ చేస్తాము, అంతేనా? కానీ ఆడ ఊరవతల వాడేసి వస్తామా? చెయ్యం. మరి ఇక్కడ మనకేం అర్థం కావాలా? మనిషి చనిపోతే విషంగా మారుతుంది, కోడి చనిపోతే అవుతుందా కాదా? ఆ కోడిని తినకండి, ఇలా కట్ చేయండి, ఇయ్యలు ఉంచండి, రేపు ఉంచండి, ఎల్లుండి ఉంచండి, ఆవులు ఎల్లుండి ఉంచండి, అది ఏమవుతుందో చూడండి. అంటే అది విషంగా, ఏ రోజైతే ఏ క్షణం అయితే చనిపోయిందో అప్పుడే దానికి విషం అంటుకుంటుంది. అప్పుడు పురుగులు పడి